సాయిరామ్ నుంచి జై శ్రీరామ్ దాకా అనే 10 రోజుల ప్రబోధ యాత్రలో మొన్న విన్నదాని నుంచి మొన్న ఆఖరిలో మనం ఆయన చెప్పిన 9 సంకల్పాల్లో 4 సంకల్పాల గురించి చెప్పుకున్నాం. అవి నీటిని సంరక్షించటం, చెట్లను నాటడం, కనీసం ఒక పేదవాడి జీవితంలో మెరుగుపరచడం, అలాగే స్వదేశీ వస్తువుల్ని కొనటం అనే 4 విన్నాం. ఇంకా మిగతావి ఏం చెప్పారో విందాం. 5వ సంకల్పంగా మనం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. 6వ సంకల్పంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, చిరుధాన్యాలు పండించడం, మన ఆహారంలో నూనె పరిమాణాన్ని తగ్గించడం. నూనె ఎక్కువగా వాడకూడదన్నమాట. మొన్న జంగమయ్య గారని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులైన ఆయనకి ఒక రోజున ఒక చోట కూర్చుంటే ఆయన పత్రిజీ, సుభాష్ పత్రిజీ దాని ఆద్యులు కదా పిరమిడ్ సొసైటీకి, ఆయన ప్రత్యేకంగా పిలిచి నీతో చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయాలని చెప్పి ఆయన్ని చేశారు. ఒక ప్రముఖ శిష్యుడు ఆయన కూడా. ఇప్పుడు పత్రిజీకి ఆయన పూర్తిగా వండిన ఆహారం అంటూ తింటలేదు. ఆయన వాళ్ళ నూనె, ఉప్పు, అలాగే పంచదార ఆయన జీవితంలో 20 ఏళ్ళ నుంచి అసలు వాడలేదు అని చెప్పాడు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఇవాళ చక్కగా. అలాగే మనం కూడా, అంటే అలా అని కాకపోయినా ఆయనకి మళ్ళీ పూర్తిగా పచ్చి ధాన్యాలు, పచ్చి వండని తినమని కాదు, అలా సందేశాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందులో వీలైనంత వరకు మనకు చేతనైనంత వరకు మనం మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా మన ఆరోగ్యాన్ని బాగుపరిచే వాటిని మనకు రుచికరంగా తయారు చేసుకుని తినడానికి అవకాశం ఉన్నాయి, మనం తినాలి అని చెప్పి ఆయన సందేశం ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మన ఆరోగ్యాన్ని చెడకుండా ఉంచేట్టుగా చెడకుండా ఉండే ఆహారాన్ని మనం స్వీకరించాలి. అంటే జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, చాలా ఇవాళ అనారోగ్యాన్ని కలిగించే ఎక్కువగా ఉన్నాయి, అలాంటివి తగ్గించాలి అని. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకని ఆరోగ్యం బాగోకపోతే లక్షలు అయిపోతున్నాయి ఇవాళ, వేలు కాదు లక్షలే. ఆరోగ్యం ఒక హాస్పిటల్లో చేరామంటే ఒక జ్వరం వస్తే వాడు 10,000 బిల్లు అయిపోతుంది జ్వరానికి. అదే ఏదైనా ఆపరేషన్ అయితే లక్షలే. సామాన్య మానవులు తట్టుకోలేరు కదా. అందుకనే ఆరోగ్యం మహాభాగ్యం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఈయన చక్కగా చేశారు. అందుకనే 7వ సంకల్పం యోగా. జీవితంలో యోగాని అభ్యసించాలి తప్పకుండా అని. 8వ సంకల్పం పూర్వగ్రంథాల రాతపత్రులు ఉన్నాయి, ఏమిటంటే సంరక్షించుకోవాలి మనం. జర్మనీ వాళ్ళు అందుకనే మన రాతప్రతులను చాలా తీసుకువెళ్ళి అక్కడ సంస్కృతాన్ని ఎంఏ, ఎంఈడి, ఎంఎస్సి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సంస్కృతాన్ని ఒక నిర్బంధ అంశంగా చేర్చారన్నమాట. అంటే వాళ్ళందరూ సంస్కృతం నేర్చుకోవాలి అక్కడ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరు చేసినా జనవరిలో. ఎందుకంటే ఆ సంస్కృతంలో తాళపత్రాల గ్రంథాల్లో అనేక విషయాలు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి, ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించినవి కూడా ఉన్నాయి కదా. ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అన్నిటినీ కనుక వాళ్ళు చదివి వాటిని మళ్ళీ వాళ్ళ అమల్లోకి తీసుకొస్తే, ఆ విజ్ఞానాన్ని అన్నిటి పరికరాల రూపంలోకి తీసుకొస్తే మళ్ళీ అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి జర్మనీ వాళ్ళు గుర్తించారు. కానీ మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ అధికారం కోసం మృత భాష అని చెప్పి దాన్ని ఇచ్చేశారు. మన తమిళనాడు అధికారులు అలాగే అన్నారు. అంతకుముందు ములాయం సింగ్ గారు ఉత్తరప్రదేశ్లో కూడా మృత భాష, దాన్ని ఎందుకు మనం చేయటం అని దాన్ని ప్రోత్సహించలేదు. ఉర్దూని మాత్రం 2వ రాజభాషగా చేశారు. అంటే వాళ్ళకి కావాల్సిన అధికారమే, కేవలం ప్రజల శ్రేయస్సు కాదు, ప్రజల అభివృద్ధి కాదు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో ఆ సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాల నుంచి స్వీకరించి ఇవాళ మనం అభివృద్ధి చెందడానికి కావాల్సిన పరికరాలను తయారు చేయటం కాదు. వాళ్ళకి కావాల్సింది కేవలం అధికారం. దానికోసం ఏది చెబితే అధికారం వస్తుందో అదే చూస్తారన్నమాట వాళ్ళు. ఇవాళ మన ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. అందుకని అలాంటి వాళ్ళని దూరంగానే ఉంచుతున్నారు ప్రజలు. ప్రస్తుతం మేల్కొన్నారన్నమాట చాలా వరకు. అలా ఈ సంకల్పంలో భాగంగా 8వ సంకల్పంలో భాగంగా పూర్వగ్రంథాల రాతప్రతుల సంరక్షణలో సహకరించండి అని కోరారు ఆయన. మన దేశంలోని పురాతన జ్ఞానం చాలా వరకు రాతప్రతులలో దాగి ఉంది. ఈ జ్ఞానాన్ని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతం మిషన్పై పనిచేస్తోంది. మీ మద్దతు చాలా అవసరం.
ఈ అమూల్యమైన వారసత్వాన్ని కాపాడటానికి మన మద్దతు సహాయపడుతుందని చెప్పి ఆయన సందేశం ఇచ్చారు, కోరారన్నమాట అందరినీ మద్దతు ఇవ్వమని. దేశంలోని మన వారసత్వానికి సంబంధించిన కనీసం 25 ప్రదేశాలను సందర్శిస్తాము అనే విషయాన్ని 9వ సంకల్పంగా చెప్పారు. అంటే ఎన్నో మనకి పుణ్యక్షేత్రాలు మనకి ప్రేరణ ఇచ్చేటువంటివి చాలా ఉన్నాయి. అందులో కనీసం ఒక 25 ప్రదేశాలను సందర్శిస్తే అక్కడ గైడులు ఉంటారు. ఆ గైడులు చెబుతారు అక్కడ విశేషాలు. ఆ విశేషాలన్నీ మన మనసులో నాటుకుంటే మన భావజాలంలో కూడా మార్పు వస్తుంది. అది అంటే దేశ పురోగతి వైపు ఎలా మనం పయనించాలనేది మనకు కూడా అర్థమవుతుంది. మనం కూడా ఆచరణలో పెడితే దేశం పరమ వైభవ స్థితికి చేరుతుంది అన్నమాట. మామూలు స్థితి కాదు, పరమ వైభవ స్థితి. ఇక నవంబర్ 28 ఆఖరి రోజు అనమాట ఇది. గోవా కూడా వెళ్ళారాయన. గోవాలో సూర్యుడు, సముద్రం, ఇసుక, రాత్రి జీవితం ఆకర్షణగా వెలసిల్లుతున్న గోవా అది. అక్కడంటే పబ్బులు ఎక్కువగా ఉంటాయి, ఆనందంగా ఆ బీచ్ల్లో తిరగవచ్చు అని సహజంగా సామాన్య జనముల యొక్క భావన. అలాంటి గోవాలో 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఇది చాలామందికి అసాధారణంగా అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ సంస్కృతికి దీనికి సంబంధం ఏంటబ్బా అనే ఒక ఆలోచన వస్తుంది మనకి. కానీ గోవాలో రాముడి విగ్రహం శతాబ్దాల ద్వైత వైష్ణవ ధర్మం 550 సంవత్సరాల పార్తగలి మఠం వారసత్వంలో పాతుకుపోయింది. అది అక్కడ పార్తగలి మఠం అని ఉంది. అది ద్వైత సంప్రదాయానికి సంబంధించింది. వాళ్ళకి శ్రీరాముడు, శ్రీకృష్ణుడే ఆదర్శం. అదే మధ్వాచార్యుల బాట అన్నమాట. అది మధ్వాచార్యులు ద్వైతము ఆయనవి, రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, అలాగే శంకరాచార్యులు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ఈ 3 ఉన్నాయి కదా, ముగ్గురు స్థాపించినవి. అందులో ఇది ద్వైతానికి అంటే ప్రకృతి పరమాత్మ అంటే జీవుడు దేవుడు ఇద్దరు సనాతనులే అని చెప్పేది అనమాట. అట్లా ఈ పార్తగలి మఠం వారసత్వంలో పాతుకుపోయింది రాముల వారి యొక్క ఆదర్శం అంతా. కాబట్టి ప్రధానమంత్రి చెప్పినట్లుగా ఈ విగ్రహం విశ్వాసం, సాంస్కృతిక మార్పునికి చిహ్నం. అక్కడది పోర్చుగీస్ వారు పరిపాలించారు, అందుకని ఎక్కువగా అక్కడ కూడా పాశ్చాత్య సంస్కృతి భావజాలమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ సాంస్కృతిక మార్పు రావాలి, ఆ మార్పుకి ఈ రాముని విగ్రహం చిహ్నం అవుతుంది అన్నారు. గోవా సాధారణంగా సూర్యకాంతితో నిండిన బీచ్లు, ట్రాన్స్ క్లబ్లు, పోర్చుగీస్ విల్లాలు, ఫెనీ, నైట్ లైఫ్, ఎప్పుడైనా పార్టీ చేసుకునే స్ఫూర్తితో ముడిపడి ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం కేవలం రాష్ట్రంలో బయట వ్యక్తులకు మాత్రమే ముడిపడి ఉంటుందని చాలామంది అపోహపడ్డారు. అరే బయట వ్యక్తులే ఎక్కువగా ఇలా వస్తుంటారు, అలాంటి చోట ఈ రాముడి విగ్రహమేనా అనుకుంటారు కదా. కాబట్టి అలాంటి అపోహపడ్డారు చాలామంది. అందుకనే దక్షిణ గోవాలోని పార్తగలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ్ మఠంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 77 అడుగుల భారీ రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అక్కడంత పురాతనమైన అసలు మఠం ఉందనే చాలామందికి తెలియదు. గోవా వెళ్ళా ఉంటే బీచ్ల్లో సరదాగా గడపడం కోసం, నైట్ క్లబ్బుల్లో ఆనందించడం కోసమనే సహజంగా వెళతారు. అసలు అక్కడ పార్తగలి మఠం ఉందనేది ద్వైత సాంప్రదాయానికి ఒక ముఖ్యమైన భాగం అనే పీఠమని ఎవరికి తెలియదు చాలామంది, మన దేశ ప్రజలకు కూడా. అలాంటి చోట దాన్ని ఆవిష్కరించి చాలామందిని ఆశ్చర్యపరిచారు. గోవాను దాని పోర్చుగీస్ గతంలో బలమైన క్రైస్తవ ప్రభావంతో ముడిపెట్టే చాలామందికి రాష్ట్రంలోని ఎత్తైన రాముడి విగ్రహం ఇది ఎలా జరిగింది, ఇక్కడే ఎందుకు జరిగింది అనే స్పష్టమైన ప్రశ్న లేవనెత్తుతున్నారు. నిజమే కదా, మరి ఎందుకబ్బా అక్కడికి వెళ్ళి చేశాడు, ఎద్దులెట్టగా ఉంది కదా అని మనం అనుకుంటాం. దీనికి సమాధానం గోవా ఆధ్యాత్మిక చరిత్రలో ఉంది. ఇది దాని వలస పాలనకు ముందు నుండి శతాబ్దాల మతపరమైన సాంస్కృతిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అది ఈ వలస పాలన అంటే ఆంగ్లేయులు అక్కడ పరిశీలించారు కదా, పోర్చుగీస్ వాళ్ళు, ఐరోపా అసలు. అందుకని దానికంటే ముందు నుంచి అక్కడ ఎంతో మన సంస్కృతి ఉంది. అక్కడ శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగలి జీవోత్తమ మఠం
ఇది భారతదేశంలోని పురాతన ప్రముఖ ద్వైత వైష్ణవ మఠాలలో ఒకటి. ఈ విగ్రహావిష్కరణ వేడుక గౌడ సారస్వత బ్రాహ్మణ సమాజానికి చెందినది. శతాబ్దాలుగా వైష్ణవ ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఈ మఠానికి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రధాని మోదీ విగ్రహంతో పాటు ఈ రామ విగ్రహంతో పాటు రామాయణ థీమ్ పార్కును ప్రారంభించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంపును, స్మారక నాణ్యమును విడుదల చేశారు. ఆయన 15,000 మందికి పైగా హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలోని పశ్చిమ కొంకణ్ తీరంలో హిందూ సంప్రదాయాలను పరిరక్షించడంలో ఈ మఠం గొప్ప పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. అలా ఈ చాలా ప్రముఖ పాత్ర వహించిందన్నమాట ఈ మఠం, పార్తగలి మఠం. గోవా దేవాలయాలు, స్థానిక సంప్రదాయాలు విధ్వంసాన్ని ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని సభికులకు గుర్తు చేశారు. ఐక్యతా విగ్రహాన్ని రూపొందించడంలో, ఐక్యతా విగ్రహం అంటే గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారు. అది ఐక్యతా విగ్రహం అంటే పేరు పెట్టారు. అలాగే దాన్ని చెక్కినటువంటి ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించిన ఈ విగ్రహాన్ని, అంటే ఇక్కడ ఈ రాముల వారి విగ్రహాన్ని 77 విగ్రహాన్ని కూడా ఆ శిల్పే రామ్ వి సుతార్ అనమాట ఆయన పేరు. ఆయన రూపొందించాడు. ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా సందర్శించారు. దీనిని ఐక్యత, భక్తి, భారతదేశ సాంస్కృతిక కొనసాగింపును చిహ్నంగా మోడీ అభివర్ణించారు. ఇంకా ఉంది, అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.